హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం. ఒక కట్ట గోంగూర తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చిని వేపుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా కలుపుకుంటూ వేపుకుంటే మొత్తం కూడా వేగుతాయండి నీట్గా. చూసారా, ఇలా వేగాలి. ఈ ప్లేట్లో తీసేసుకుందాం మనం. నెక్స్ట్ అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర మొత్తం కూడా పెట్టుకోవాలండి. మనం ఒలిచి పెట్టుకున్న గోంగూర అంతా కూడా ఆ కళాయిలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఒక మూత పెట్టేయాలండి. కళాయి మీద మూత పెట్టేస్తే మనకి ఇలా మగ్గుతుంది. ఆకంతా కూడా మగ్గిద్దండి. అలా కలుపుతూ ఉంటే చూసారా, ఇలా మనకి ఆకు అంతా దగ్గరికి అయిపోతుంది. గోంగూరని ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి మనకి. ఇలా మగ్గిద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిపోవాలండి అది. నెక్స్ట్ ముందుగా మనం వేపుకున్న పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే పచ్చిమిర్చి తొందరగా మెదుగుతాయండి, లేదంటే కొంచెం లేట్ అవుతుంది. సాల్ట్ వేస్తే చాలా మెత్తగా తొందరగా మెదుగుతాయి. ఇలా దంచుకోవాలి. చూసారా, ఇలా మెదగాలండి. రోట్లోనే మనకి మొత్తం నూరాలి. నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చిలోనే. అవి కూడా దంచుకోవాలండి. మెదగాలి మనకి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ. చూసారా, ఇలా మెదిగితే నెక్స్ట్ మనం ఉడకపెట్టుకున్న గోంగూరని చల్లారిపోయాక అలా రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసుకొని మనం ఇక నూరుకోవటమేనండి పచ్చడి. అలా జాగ్రత్తగా నూరుకోవాలి. గోంగూర పచ్చడి అండి ఇది. గోంగూర రోటి పచ్చడి. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాగుందండి గోంగూర పచ్చడి. మొత్తం కలిసేలా కూడా దంచుకోవాలండి. రోట్లోనే మనం కలవాలి పచ్చడి అంతాని. అలా దంచుతూ ఉంటే పచ్చడి మొత్తం కలిసిపోయిద్ది. చూసారా, ఇలా రెడీ అయిందండి పచ్చడి. ఇలా వస్తే చాలు మనకి. మనం ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు కొంచెం వేగాక 4 ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగాలండి కొంచెం ఎండుమిర్చి. నెక్స్ట్ మనం 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేస్తే గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అవి వేగాక 1 కప్పు ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగాలి. ఆనియన్స్ కూడా చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం నూరి పెట్టుకున్న గోంగూర పచ్చడిని రోట్లో నూరిన గోంగూర పచ్చడి అంతటినీ కూడా తీసి ఇలా పోపు వేసుకోవాలండి. పోపు ఒకసారి కలుపుకుందాం. పోపు అంతా కలిసేలా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలవాలి పోపు మనకి. గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. రెడీ అయిందండి మనకి గోంగూర రోటి పచ్చడి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.